పవన్ కళ్యాణ్ అనేటువంటి నిస్వార్థపు నాయకుడి ఫాలోవర్ నువ్వు అయితే ఖచ్చితంగా ఈ వీడియో చూడు. మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు పాలు పంచుకోవాలంటే నన్ను పవన్ కళ్యాణ్ అవసరం లేని స్థాయిలో దేశం ఉండాలి. పవన్ కళ్యాణ్ అవసరం లేని స్థాయిలో రాజోలు ఉండాలి. నేను వస్తేనే సమస్య తీరుద్దంటే తప్పు కదా. వ్యక్తి సెంట్రిక్, పర్సనల్ సెంట్రిక్ డెమోక్రసీ అయిపోయింది, డేంజరస్. యూ షుడ్ బి సిటిజన్ సెంట్రిక్ డెమోక్రసీ. అక్కడున్న ఆడబిడ్డ ఆడపిల్ల నాకు పని అవ్వట్లేదంటే మీరు ధైర్యం వెళ్తే మీరు గొంతు తెరిస్తే పని అయిపోవాలి మీకు. అది కదా మీకు రాజ్యాంగం ఇచ్చింది. దానికోసం పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేయక్కర్లా, ఇంకో అధికారి కోసం వెయిట్ చేయక్కర్లా, ఇంకో మంత్రి కోసం వెయిట్ చేయక్కర్లా. ఎప్పుడైతే ప్రజలు చాలా బలంగా ఉంటారో నాయకులకు భయం వేస్తుంది. విన్నారు కదా, ఈ రోజు వరకు ఎప్పుడైనా సరే మనకు తెలిసినటువంటి రాజకీయ చరిత్రలో ఏ నాయకుడైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే వాడి స్వార్థం కోసం వచ్చామా, జనాల డబ్బులు దోచామా, కోట్లు సంపాదించుకున్నాం, మనం ఎంత బాగున్నాం అనేటువంటి రాజకీయ నాయకుల్ని ఈ రోజు వరకు చూస్తూ వచ్చాం. ఒక రాజకీయ నాయకుడు ఒక సిస్టమ్ని డెవలప్ చేసి నేను లేకపోయినప్పటికీ కూడా ఒక గొంతు ఎత్తితే నీ పని జరిగిపోయేలాగా ఉండాలి అనేటువంటి చెప్పినటువంటి నాయకుడు నాకు తెలిసి దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారు అని అంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి నిస్వార్థపు నాయకుడు మాత్రమే. ఈరోజు చెప్తున్నా, రాబోయేటువంటి కొన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రని రాసిపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి చరిత్రని మార్చబోతున్నాడు. ఆయన ఫాలోవర్స్గా ఉన్నందుకు రాబోయే రోజుల్లో ఈ రోజు నుంచి కొన్ని సంవత్సరాల వరకు గొప్పగా మనల్ని నిలబెట్టబోతున్నాడు. కాలర్ ఎగరైపోతున్నాడు రాజకీయ చరిత్రలో, సినిమాలో కాదు. ఇలాంటి రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్కి కావాలి, దేశానికి కావాలి.